ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ప్రథమోధ్యాయము. అయితే శాస్త్రజ్ఞానం లేకపోయినప్పటికీ కూడా ఏమీ లోక జ్ఞానం తెలియనివాడైనా ఏమీ రానివాడైనా సరే కేవలము గురుభక్తి వలన పరమభక్తి వలన ఈ మోక్షాన్ని పొందుతూ ఉంటాడు. ఎవరు? గురువును ఆశ్రయించినవాడు. అలాగే గురుభక్తి స్వరూపాన్ని ఈ విధంగా మనం ముందుగానే తెలియజేసుకుని ఉన్నాం. ఏ విధంగా అంటే గురునామం యొక్క జపాన్ని, గురుమూర్తి యొక్క ధ్యానాన్ని గురువు చెప్పినట్లుగా ఆచరించడమే. అంటే ఇక్కడ ఇవన్నీ కూడా గురుభక్తిలో లీనమైనవే అవుతూ ఉన్నవి. అంటే గురుని యొక్క కటాక్షము ఏ విధంగా ఉంటుంది అంటే సద్గురువు యొక్క కృప లేదనుకో ఎటువంటి విషయ వాసనలు కూడా నాశము కావు. అది ఎప్పుడైతే దృశ్య సంబంధమైన దేహ సంబంధమైన నిత్యత్వము అనబడేటువంటి ఏ విషయ వాసనలైతే నశింపు కాలేదో వానికి శాశ్వతమైన పరమపద తత్వం, ఆ తత్వదర్శనము అనేది జరగదు. అలా జరగనప్పుడు సహజమైనటువంటి అవస్థ ఏంటి అంటే సహజావస్థ, మిగతా అవస్థలేంటి అంటే ఈ యొక్క దేహ సంబంధమైనటువంటి అవస్థాత్రయాలు కానీ ఇంకా ఇతరత్ర అవస్థలు కానీ సహజమైనటువంటి అవస్థ ఏంటి అంటే మోక్షం. అది స్వాభావికమైనది, సహజమైనది. కానీ మనం కృత్రిమమైనటువంటి దేహ సంబంధమైన అవస్థలనే పరిగణనలోకి తీసుకుంటూ ఉన్నాం. కానీ సహజమైనటువంటి మోక్షం లభించడం అనేటువంటిది తత్వదర్శనం కానప్పుడు మోక్షం లభించడం కూడా కష్టమే. ఈ మోక్షం లభించాలి అంటే తత్వదర్శనం కావాలి. ఎవరికైతే శాశ్వతమైనటువంటి స్వస్వరూప సాక్షాత్కార సందర్శనం అనేది జరుగుతుందో అది దేనివల్ల అంటే విషయ వాసనలు నశిస్తేనే జరుగుతుంది. ఈ విషయ వాసనలో సద్గురువు యొక్క కృప ఉంటేనే విషయ వాసనలు నశిస్తాయి. కాబట్టి ఒకదానికొకటి ఏ విధంగా అంటే అనుస్యూతంగా ఒకదానికొకటి గుర్చబడి ఉన్నట్లుగానే గురువు యొక్క కృప లేకుండా విషయ వాసనలు తొలగు. విషయ వాసనలు తొలగకపోతే తత్వదర్శనం జరగదు. తత్వదర్శనం కలగలేదనుకో సహజావస్థ అనేది ఏ మోక్షమైతే ఉన్నదో అది లభించడం కూడా కష్టమే. ఏ విధంగా అంటే సూర్యోదయం అయితేనే కదా సూర్యకాంతమణి అనేది ప్రకాశిస్తుంది. అదే సూర్యోదయం కాలేదు లేదా సూర్యాస్తమయం అయింది, సూర్యకాంతమణి అనేటువంటిది ప్రకాశిస్తుందా? లేదు కదా. అలాగే గురువు యొక్క కటాక్షము మాత్రం ఉంటే చాలు, కేవలం అనవచ్చు లేదా మాత్రము అనవచ్చు. ఏ విధంగా? ఇటువంటి ఇతరత్ర ఏ జ్ఞానము లేకపోయినా, ఏ శాస్త్రము గురించి తెలియకపోయినా, ఏ వేదాధ్యయనము చెయ్యలేకపోయినా, లోక వ్యవహారము శాస్త్ర వ్యవహారము ఏమీ రాకపోయినా వానికి కేవలము గురువు యొక్క కటాక్ష మాత్రము. కటాక్షము అన్నప్పుడు దగ్గరి చూపు. ఏ విధంగా? చివరి చూపు. ఈ కంటి యొక్క చివర అంటే ప్రక్క చూపు అనవచ్చు. అటువంటి ఆ కటాక్షము అంటే దగ్గరగా ఎవడినైతే తను దగ్గరగా చూడగలుగుతాడో వాడికి మోక్షం అనేది ప్రాప్తిస్తుంది. ఆ దగ్గరగా చూడగలిగినటువంటి భాగ్యం దేని ద్వారా వస్తుంది అంటే ఆ శిష్యుని యొక్క సేవాభావము చేత ఆ గురువు యొక్క అనుగ్రహ భాగ్యాన్ని పొందగలుగుతాడు. అలాగే గురువు యొక్క కటాక్షం మాత్రము చేతనే శిష్యుడు మరి సుందరమైన సుజ్ఞానముతో వాడు ప్రకాశిస్తూ ఉంటాడు. జ్ఞానము అంటేనే గొప్పది. సుజ్ఞానము అంటే అనుభవసారమైనటువంటి ఏ మోక్షతత్వం అయితే ఉన్నదో దానిని పొందగలిగిన జ్ఞానం. అటువంటి సుజ్ఞానంతో వాడు శిష్యుడు గురువు యొక్క కడగంటి చూపుతోటి కటాక్ష మాత్రము చేత అనుగ్రహ భాగ్యము చేత ఈ యొక్క మరి సుజ్ఞానంతో ప్రకాశిస్తాడు.
అంతేకాదు ఎట్లా అది ఎలాగా అంటే పరశువేది అనేటువంటిది మనమంతా వినే ఉంటాం, దానినే స్పర్శవేద అనొచ్చు. అంటే ఆ యొక్క స్పర్శవేద లేదా పరశువేద అనేటువంటి దానితో ఏ ఇనుప వస్తువును తాకించినా ఆ ఇనుప వస్తువు కాస్త బంగారంగా మారిపోతుంది. అది మనకి శాస్త్రోక్తి. ఏ విధంగా ఇది హేమతారక విద్య వల్ల మనకి వేమనాథులు వారంతా కూడా ఇటువంటి విషయాన్ని తెలిసి ఉన్నారు అని మనకి శాస్త్రోక్తి. అదేవిధంగా ఈ యొక్క పరశువేది కనుక ఇనుమును తాకితే ఎంత ఇనుమును తాకితే తాకబడినటువంటి ఇనుమంతా బంగారంగా మారినట్లుగానే గురుమూర్తి అనేటువంటి గురుమూర్తి యొక్క కరుణ అనే వేద చేత ఆ యొక్క దెబ్బ చేత శిష్యుడి యొక్క అజ్ఞానమంతా నశించిపోతుంది, వేధించబడుతుంది. శిష్యునికి ఏ తమస్సు అజ్ఞానము అయితే ఉంటుందో తను స్వయంగా తొలగించుకోలేక ఉన్నాడు. గురు కరుణ అనేటువంటి వేద చేత శిష్యుని యొక్క తమస్సు అజ్ఞానము నశించబడుతుంది. అప్పుడు నశించబడినప్పుడు వాడు సర్వసంగ పరిత్యాగి అవుతాడు. వాడి దేహ సంబంధమైన లోక సంబంధమైన దృశ్య సంబంధమైన విషయ వాసనలు మొత్తం వదిలివేయగలుగుతాడు. అది వాడి యొక్క ప్రయత్నం, గురువు యొక్క అనుగ్రహం. వాని ప్రయత్నం ఏంటి? అనన్యమైన భక్తి, గురు శుశ్రూష. మరి గురువు యొక్క ప్రయత్నం ఏంటి? గురువు యొక్క వాడు చూపించినటువంటి సేవా మార్గముతో, వాడు ఉన్నటువంటి వినమ్రతతో, గురువుకు కలిగిన దయ ద్వారా వాడిని ఆవరించి ఉన్న అజ్ఞాన ఆవరణ అనేది తొలగిపోతే అప్పుడు వాడు ఏ విధంగా సర్వసంగ పరిత్యాగము, సర్వ సంఘాలతో కూడా ఏదైతే అంటి ఉండకూడదో ఆ జ్ఞానము సర్వము కూడా నశించిపోతుంది. అలా వాడు దానిని త్యజించిన వాడైనప్పుడు వాడు ముక్తుడే అవుతూ ఉన్నాడు. అందుకే ఈ శ్రీ గురుదేవుని యొక్క విషయమైనటువంటిది ఏంటి అంటే ఆచరించడం. ఈ ఆచరించడం తప్ప ఇతరమైనటువంటి జ్ఞానం లేనివాడు పరమ భక్తితోటినే వాని యొక్క స్వస్వరూప సాక్షాత్కారం అనేటువంటిది చేసుకునే జ్ఞానం ఉదయిస్తుంది. ఆ జ్ఞానం ద్వారా వాడేం చేస్తాడు? ఆ ప్రయత్నం కొనసాగించి అఖండమైనటువంటి పదవిని అధిష్ఠిస్తాడు అని చెబుతూ, అంతేకాదు కాబట్టి ఆ ప్రకారంగానే శ్రీ గురుదేవుని యొక్క స్వరూప చింతనం ఆధారంగా చేసుకోవాలి. ఏ విధంగా అంటే గురు రూపాన్నే ఆధారంగా చేసుకోవాలి. చేసుకొని ఆ యొక్క గురుదేవుని యొక్క స్వరూపాన్ని చింతిస్తూ దానినే ఆధారంగా చేసుకొని చేసేటువంటి ప్రయత్నంలో వాడు మోక్షాన్ని పొందగోరి చేసేటువంటి ప్రయత్నం కాబట్టి ఆ ప్రయత్నం చేసేటువంటి వారికి శ్రీ గురుదేవుడు తప్ప మరి ఒక అంటే గురుదేవునికి సమానమైనటువంటి సాధనం ఇంకేదైనా ఉన్నదా? లేదు. గురుదేవుడు మాత్రమే వాడిని మోక్షాన్ని చెందించగలిగిన, సిద్ధి పొందించగలిగినటువంటి స్థానాన్ని పొందేటట్లు చేయగలుగుతాడు. అందుకే శ్రీ గురుదేవుడే ఇక్కడ పరమశరణ్యము, అంతకుమించి మరొకటి లేదు అని చెబుతూ, అంతేకాదు ఈ విధంగానే శంకరాచార్యులు కూడా అంటే సద్గురు శ్రీ శంకరాచార్యులు ఏది పరమ గురువులు, జగద్గురువులు అయినటువంటి శ్రీ శంకర భగవత్పాదులు కూడా ఆయన దగ్గర ఉన్నటువంటి పరమ భక్తుడైన త్రోటకాచార్యులు కూడా విజ్ఞానవంతులయ్యారు. ఆయనకి బాహ్యమైనటువంటి తోటకాచార్యులు వారికి బాహ్యమైనటువంటి చదువు సంధ్యలు లేవు. మరి ఆయనకి లోకజ్ఞానము తెలియదు. ఆయన మంచి వాక్పటిమ ఉన్నటువంటి వాడు కాదు, ఎటువంటి చతురత లేదు. కానీ అన్నింటికి మించినటువంటి ఆయనకు గురుభక్తి ఉన్నది, అఖండమైన గురుభక్తి ఉన్నది. దాని ద్వారా ఆయన శ్రీ గురుదేవులు శంకర భగవత్పాదులు ఎప్పుడైతే ఉదయం తర్వాత ప్రార్థన మరి పలహారం అంతా అయిన తర్వాత పాఠం ఎప్పుడైతే అంటే అనుదినము కూడా ఒక పాఠాన్ని అంశంగా తీసుకొని శిష్యులకు బోధించేటువంటి విషయంగానే ఆ విషయంలో శ్రీ సద్గురుదేవులైనటువంటి శంకర భగవత్పాదులకి ఆయన స్నానం అవి చేసి తర్వాత ఆ స్నానం అయినటువంటి ఆ మలిన వస్త్రాలను తీసుకెళ్ళి ఆయన పూర్తికి ఆరవేస్తాడు తోటకాచార్యులు. అట్లా ఆయనకి శారీరకమైన ఆ పరిసరాలకు సంబంధించినటువంటి సేవను చేస్తూ ఉంటాడు. అఖండంగా సర్వమునందు సద్గురువునే గాంచుతూ ఉంటాడు తోటకాచార్యులు.
అయితే ఒకసారి పాఠాన్ని ప్రారంభించే సమయం ఆసన్నమైంది. ఆ పాఠం చెప్పుకునేటప్పుడు అందరూ ఆ సత్సంగానికి హాజరయ్యి ఉన్నారు. అయితే శంకర భగవత్పాదుల యొక్క అనుయాయులు, మరి మంచి ప్రతిభా పాఠవాలు కలిగినటువంటి పద్మపాదాచార్యులు గారు కూడా ముందే కూర్చుని ఉన్నారు. అప్పుడు ఆయన రాలేదు. ఇంకా సరే, పాఠం సమయం అనేటువంటిది ఆసన్నమైంది, అది కూడా దాటిపోతుంది. అప్పుడు సరే, నిత్యం అనుసరణీయమైనటువంటి పాఠాన్ని ప్రారంభిద్దాము అన్నారు. కానీ జగద్గురు శంకరాచార్యులు వేచి ఉన్నారు. ఎవరి కోసం? తోటకాచార్యుల కోసం. ఆయన ఈ బట్టలు, ఈయన యొక్క గురుదేవుని యొక్క వస్త్రాలు శుభ్రం చేసి ఆరబెడుతూ ఉన్నారు. సరే, అప్పుడు ఆయన వచ్చినాక ప్రారంభిద్దాము అన్నట్లుగా వేచి ఉన్నప్పుడు గురుదేవుని యొక్క అంతరంగం తెలిసినటువంటి పద్మపాదాచార్యులు ఏమన్నారంటే, ఆయనకి ఏమన్నా లోకజ్ఞానము తెలిసినా ఆయనకి ఎటువంటి శాస్త్రాభిలాష లేదు, ఒక స్వాధ్యాయము లేదు, ఒక వేదాలు కూడా ఆయనకి తెలిసిలేవు. కాబట్టి ఆయన వచ్చినా ఇక్కడ కూర్చున్నా మన ఎదురుగ్గా ఉన్నటువంటి కొండతో సమానమే. ఆ రాయి ఏ విధంగా విద్య పట్ల చెల్లించదో, ఇతనికి కూడా అటువంటి విజ్ఞానం లేనటువంటి వ్యక్తి, ఆయనతో మనకు అవసరమేమున్నది? ఈ పాఠం అనేది మనం ప్రారంభించి కొనసాగిద్దాము అనేటువంటి భావనను వెలిబుచ్చారు పద్మపాదాచార్యులు. అప్పుడు శ్రీ జగద్గురువులు శంకర భగవత్పాదులు ఏమన్నారంటే, ఏమీ అనలేదు, ఆయన మనసులో అనుకున్నారు. ఎందుకు? ఈయన వేదాలు అధ్యయనం చేసినటువంటి ఆయన పద్మపాదాచార్యులు, ఆయన కూడా మహాభక్తుడు, అఖండమైనటువంటి విద్యను ఔపోసన పట్టినవాడు. ఆయనకు కూడా ఈ యొక్క వేదాలు కానీ, వాటి యొక్క అనువాకాలు కానీ, మరి వాక్యాలు కానీ, లేదా ఇక ఏ అయితే ఉన్నవో ఆ యొక్క అంటే వేదములు, వేదాంతర్గతములైనటువంటి వాకములు, అనువాకములు, నిషత్తులు, ఉపనిషత్తులు, అంటే సామాన్యమైన కర్మలను ప్రకాశింపజేసేటువంటి మంత్రాలే వాకాలు. అనువాకాలు అంటే ఈ మంత్రం యొక్క అర్థ వివరణ రూపంలో ఉన్నటువంటి బ్రాహ్మణ వాక్యాలని అనువాకాలు అంటాము. అలాగే నిషత్తులు అంటే కర్మలకు, దాని యొక్క అంగాలకు సంబంధించినటువంటి దేవతా జ్ఞానాన్ని బోధించేటువంటి వాక్యాలు ఏవైతే ఉంటాయో అవే నిషత్తులు. అదే ఉపనిషత్తులు అంటే కేవలము ఆత్మబోధకమైనటువంటి జ్ఞాపక వాక్యాలు. వాటిని ఒక్కసారి మననం చేసుకుంటే చాలు, ఆ యొక్క ఆత్మతో అనుసంధానం జరిగినట్లే అనే విషయాలను గురించి పద్మపాదాచార్యులు వారు బాగుగా తెలిసినవారు. అయినా సరే అటువంటి ఆయనకి ఆ విద్య, ఇప్పుడు మనకి అష్టమదాలని చెప్తాం కదా, విద్యాబలం, కులమదం, ధనమదం అనేటువంటి ఈ యొక్క 8 రకాల మతాలలో మనకి సూక్ష్మాతి సూక్ష్మంగా విద్యామదం అనేటువంటిది ఉంటుంది. నేను అందరికంటే ముందు ఉన్నవాడను, నాకు అధికమైనటువంటి విద్య తెలుసు అనేటువంటి మదం పొడసూపింది. ఆయనకు మొత్తం ఉన్నదని కాదు, అలా పొడసూపింది. ఆ విషయాన్ని ఆయన గ్రహించారు శ్రీ సద్గురుదేవులు. గ్రహించి సరే ఇలా కాదు అనుకొని ఆయన బట్టలు ఆరవేస్తూ ఉన్నాడు తోటకాచార్యులు. అప్పుడు అంటే ఈ గిరితో ఆ గిరిని పోల్చినప్పుడు ఏది, ఈ కొండ ఎంత తమస్సుతో మరి పటిష్టమై ఉన్నదో ఈయన కూడా ఈ జ్ఞానాన్ని ఆ విధంగా ఔపాసన చేయలేడు, జ్ఞాన మార్గంలో మరి అనుసరించలేడు, జ్ఞానాన్ని తెలియలేడు అనేటువంటి భావన ఈయనలో పడసూపినప్పుడు ఆయన గ్రహించి నోటితో మాట్లాడకుండా శ్రీ సద్గురుదేవులకి అనుగ్రహం వచ్చినప్పుడు వారు ఇచ్చేటువంటి మంత్రదీక్ష అని మాత్రమే మనం అనుకుంటాం. వాళ్ళు ఇచ్చేటువంటిది వాగ్దీక్ష, మరి స్పర్శ దీక్ష, దృగ్దీక్ష అనేటువంటి దీక్షలు అనేకంగా ఉంటాయి. శ్రీ సద్గురుదేవులు వారి వారి యొక్క సమర్థతను బట్టి, పొందేవాని సమర్థతను బట్టి వారు అది అనుగ్రహిస్తూ ఉంటారు. అప్పుడు బట్టలు ఆరవేస్తూ ఉన్నటువంటి ఆ తోటకాచార్యుల మీద ఆయన యొక్క దృష్టిని ప్రసరింపజేశారు. నోటితో చెప్పలేరు, అంటే అనుగ్రహమైనటువంటి భాష, ఏది అవలోకనం. ఆయన అలా చూశారంతే. చూసినప్పుడు ఈ
దృక్కు ద్వారా ఈ దృగ్దీక్ష ఎప్పుడైతే ఈ దృష్టి అనేది కొనసాగిందో దాని వెంటనే విద్య తోటకాచార్యుల్లో ఆయన ఏ మంత్రం పఠించలేదు, ఏ శాస్త్రం పఠించలేదు, ఏ అధ్యయనం చేయలేదు, ఏ వేదాన్ని ఆయన పఠించలేదు. ఇటువంటి విషయాలలో ఆయనకి ఇక షడంగాలు, మరి వేదాలు, వేదం యొక్క అర్థాలు, ఇటువంటి విషయాలన్నీ కూడా ఆయనకు క్షణకాలంలో అలా తేజరిల్లినవి. ఎవరి ద్వారా? శ్రీ సద్గురుదేవుని యొక్క, జగద్గురువు శ్రీ శంకర భగవత్పాదుల యొక్క వీక్షణము చేతనే ఆయనలో సర్వ విద్యలు కూడా నెలకొన్నవి, అలరారుతూ ఉన్నవి. ఆ విధంగా ఆయన తెలియబడకుండానే గగురుపాటు కలిగింది. వచ్చారు. ఇక ఒక్కసారి వచ్చి ఇక తోటకాచార్యులు శ్రీ సద్గురుదేవుని యొక్క మరి పాదాలను అనుసరించి ఆ పాదాలను ప్రణమిల్లి ఆయన ఈ విధంగా సంస్కృతంలో ఆయన యొక్క తోటకాచార్యుల యొక్క మరి సూక్తులు అనేటువంటివి, తోటకాచార్యుల యొక్క స్తోత్రము అనేటువంటివి కొన్ని గ్రంథాలుగా కూడా వెలువడినవి. ఆ విధంగా ఆయన తన యొక్క పాండిత్యాన్ని, అంటే తనకు కలగల ఆ పాండిత్యం, గురువు ద్వారా ప్రసరింపబడినటువంటి ఆ పాండిత్యం ద్వారా గురువుని అనన్య సామాన్యంగా శ్లాఘించి స్తుతించి ప్రణమిల్లాడు. ఆ విధంగా సర్వ విద్యలు కూడా దృగ్దీక్ష వల్ల ఆయనకి ఆ విధంగా వచ్చినవి. మరి ఆయన ఏమన్నా శాస్త్రాన్ని అనుసరించాడా? లేదు. ఆయనకేమైనా లోకజ్ఞానం తెలుసా? లేదు. ఆయనకున్నది ఏంటి? అనన్యమైన భక్తి, పరమభక్తి, సర్వము భక్తి, సర్వము గురుదేవుడే. ఆయనకు సేవ చేయడమే వచ్చు, ఆ భక్తి భావనలో మునిగిపోవడమే వచ్చు. అటువంటి ఆయన ఆ పరమభక్తుడైనటువంటి తోటకాచార్యులు ఆ విధంగా విజ్ఞానాన్ని పొందారు. ఎటువంటి శ్రమ లేకుండానే అనాయాసంగా సర్వ విద్యలు కూడా సుసాధ్యమైనవి. దేని ద్వారా? కేవలం సద్గురువును అనుసరించడం, సద్గురువు యొక్క సేవ చేయడం, మరి సహజమైనటువంటి భక్తి ప్రపత్తులు కలిగి ఉండడం. ఆ విశ్వాసము ఆయన్ని విశ్వాతీతంగా తయారు చేసినవి అని చెబుతూ, అందుకే ప్రతి ఒక్కరూ కూడా గురుదేవుని అనుసరించవలసిందే. గురుదేవుని అనుసరించేటువంటి శిష్యుల యొక్క లక్షణం ఏ విధంగా ఉండాలి అంటే, నాస్తిక్యం వేద నిందాంచ దేవతానాంచ కుత్సనం ద్వేషం దంభంచ మానంచ క్రోధం తైక్ష్ణంచ వర్జయేత్. అంటే కర్మఫలిత సంబంధాలైనటువంటి ఏదైతే ఉన్నదో ఈ కర్మలో అనుభవించేటువంటి దాని యొక్క ఫలితము, దానితో కూడి ఉన్నటువంటి సంబంధాలైనటువంటి ఏ పరలోకమైతే ఉంటుందో, ఇప్పుడు మనం ఉన్నది ఇహము, దానికి పరలోకము లేదు అనే బుద్ధి ఏదైతే ఉంటుందో ఆ బుద్ధిని, అంతేకాదు పరలోకం లేదు, ఇక్కడే శాశ్వతం, ఇదే నిజం, ఇదే నిత్యం అని భావించేటువంటిది, ఇంకా కూడా వేదాలను, మరి వేదాంతాలను, మరి ఇటువంటి వాటినన్నింటినీ కూడా నిందిస్తూ ఉంటాడు. వేదాలు లేవు, తెలుసుకోవలసింది లేదు, వేదాంతము అనుసరించవలసింది లేదు, దైవాన్ని దూషించడం, దైవం అనేది ప్రత్యేకంగా లేదు, ఏ స్త్రీ పురుషుల కలయికతో ఈ జననం అనేటువంటిది జరుగుతుంది, ఇదే నిత్యం, ఈ లోకమే శాశ్వతం, ఈ దేహమే నిత్యం శాశ్వతం అనే భావనతో ఉండేటువంటి వారు. అంతేకాదు దైవాన్ని దూషించటం, శత్రువుల యందు కూడా విరోధాన్ని, దంభాన్ని, అహంకారాన్ని, కోపాన్ని, క్రూరమైన స్వభావాన్ని పూర్తిగా ఏదైతే ఉన్నదో అటువంటి దానిని పూర్తిగా వదిలివేయాలి. అంటే ఎట్లా ఉండాలి అంటే, కర్మఫలిత సంబంధాలైన పరలోకం లేదు అనేటువంటి బుద్ధిని వదిలివేయాలి. వేదాలను, వేదాంతాలను నిందించేటువంటి బుద్ధి ఉన్నా, అటువంటి వాడితో సంఘం ఉన్నా వదిలివేయాలి. దైవాన్ని దూషించడం, మరి తిరస్కరించడం కూడా పూర్తిగా నశింపజేసుకోవాలి ఆ భావన. అంతేకాదు శత్రువుల యందు సైతము కూడా, మిత్రుల యందు సౌజన్యంతో సౌమ్యంగా బాగానే ఉంటాం, అదే శత్రువుల యందు కూడా ఎటువంటి విరోధము లేకుండా ఆ విధంగా మరి మైత్రిని సలపకపోయినా విరోధము, శత్రుత్వము లేకుండా ఉంచుకోవాలి. అంతేకాదు ఇక బడాయి లేదా దంభము, అహంకారము, విపరీతమైన కోపము, లేదా అవతల వాళ్ళని హింసించేటువంటి క్రూర స్వభావము ఏదైతే ఉన్నదో అది పూర్తి స్థాయిలో వదిలివేయాలి.
ఇవన్నీ ఉన్నటువంటి సలక్షణాలు కలిగినటువంటి వాడు మాత్రమే సత్శిష్యుడు. ఇటువంటి ఈ క్రూరమైనటువంటి లక్షణాలు లేనివాడు ఎవడైతే ఉంటాడో వాడు మాత్రమే ఉత్తమమైనటువంటి శిష్యుడు. వాడే ఈ జ్ఞానోదయము అనేటువంటి విషయానికి అర్హుడు అని చెబుతూ, అయితే సత్శిష్యుడు చేయవలసినటువంటి విధి ఇంకా ఏమున్నది అని చెబుతూ, అంటే ఇక్కడ శాస్త్రాలు, మహాశాస్త్రాలు, వేదాలను అనుసరించకపోయినా అఖండమైన గురుభక్తి ఎవడు కలిగి ఉంటాడో వాడు తనను తాను దర్శించుకున్నవాడే. తను ఏ సంసారము అనేది ఉన్నదో దానిని తరింపజేసుకున్నటువంటి వాడే అని తెలియజేస్తూ, అంతేకాదు ఏ విధంగా చెప్పారు అంటే శ్రీ గురుదేవుని యొక్క మహిమను, ఇంకా శ్రీ గురుదేవుని యందలి పరమభక్తి ఒక్కటి మాత్రమే. ఎవరికైతే ఇటువంటి అనన్యమైన భక్తి ఉంటుందో అటువంటి శిష్యునికి మోక్షదాయి గురుభక్తి, గురువు యొక్క కటాక్షము మోక్షాన్ని ఇస్తుంది అని తెలియజేసి, అంతేకాదు యస్మాత్ పరతరం నాస్తి నేతి నేతి ఇది వైశ్రుతి మనసా వచసా చైక సత్యమారాధయేత్ గురుం. ఇది నేను కాదు, ఏది ఈ శరీరము, ఇది నేను కాదు అంటే ఇక్కడ నా ఇతి నేను అనేటువంటిది అంటే నా ఇతి కాను, ఇది నేను కాను, ఇది నేను కాను. ఏది ఈ జగత్ సంబంధమైన, ఈ ఇంద్రియ సంఘాతమైనటువంటి దేహ సంబంధమైన వీటన్నింటినీ కూడా ఇది నేను కాదు, ఇది నేను కాదు అనే సర్వదృశ్య నిషేధాన్ని కూడా చేసేయాలి. ఇక్కడ సర్వదృశ్య నిషేధము అంటే రూపనామ క్రియలతో కూడుకున్నది. అయితే ఇక్కడ మరి శ్రీ గురుదేవుని శరీరం కూడా రూపనామ క్రియలతోనే కూడి ఉన్నది కదా అని అనుమానం రావచ్చు. అయితే ఆ రూపం లేకపోతే మనం గురుదేవుని గుర్తించగలమా? అటువంటి క్రియను గురుడు ద్వారా ఉద్బోధింపబడకపోతే మనం ఆ యొక్క సత్య విషయం కోసం మనం ప్రయత్నం చేయగలమా? అందుకే ఆ పేరు ఏ సచ్చిదానంద స్వరూపమైనటువంటి మరి ప్రతినిధిగా ఉన్నటువంటి గురుస్వరూపము లేకపోతే మనం ఆ సచ్చిదానంద స్వరూపాన్ని పొందగలమా? అందుకని సత్సంబంధమైనటువంటి సద్గురువు ఏదైతే ఉన్నదో అటువంటి సాకార రూపము తప్ప మన దృశ్యజనితమైనటువంటి ఈ దేహము అనేటువంటిది నేను కేవలం చిన్మాత్ర స్వరూపుడినే తప్ప ఈ దేహ సంబంధమైన రక్త మాంస అస్థి వీటితో సంబంధమైన కూడినటువంటి ఈ దేహము నేను కాదు అనేటువంటి వేదములు చెప్పినటువంటి శృతి అర్థం, వేదము చెప్పినటువంటి అర్థం అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.